కొందరు ఆర్కిటిక్ ప్రాంతీయులని, కొందరు యూరోప్ వాసులని, మరికొందరు మధ్యాసియా వాసులని అంటున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారనే విషయంలో భేదాభిప్రాయాలున్నా మొత్తానికి బయట నుంచి వచ్చారనే విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఇలా భారతీయులపై దండెత్తి వచ్చిన ఆర్యులు మంచి యుద్ధ నిపుణులు. వారికి ఇనుపలోహం తెలుసు. గుర్రపు స్వారీలో వారిది అందవేసిన చేయి. అందుకే వేగంగా దాడి చేసి శత్రువు గుక్క తిప్పుకునే లోపే తమ ఆయుధ సంపత్తితో ఊచకోత కోసేవారు. ఇలా దాడి చేసిన ఆర్యులు సింధు ప్రజలను ఓడించి వారి పట్టణాలను నాశనం చేశారు. ఆర్యులు తాము జయించిన ప్రాంతాల్లోని పట్టణాలను, నగరాలను కాల్చివేసేవారు. అందుకే ఆర్యులు దేవునిగా పూజించే వారి రాజు ఇంద్రునికి పురంధరుడు అనే పేరుంది. సింధు నాగరికత తవ్వకాల్లో కాలిన బూడిద ఉన్న ప్రాంతాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి. ఇలా ఆర్యుల చేతిలో చావగా మిగిలిన వారు వింధ్య పర్వతాలను దాటి దక్షిణం వైపు వచ్చి స్థిరపడ్డారు. మరికొందరు ఆర్యులకు పనిబాట చేస్తూ సేవకులయ్యారు. ఇలా ఆర్యుల చేతిలో ఓడిన స్థానిక భారతీయులు అదును దొరికినప్పుడల్లా ఆర్యులపై దాడి చేసి తమ భూభాగాలను తిరిగి ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. ఆర్యులు చేసే యజ్ఞయాగాదులను నాశనం చేసి చికాకు పరుస్తూ ఉండేవారు. ఇలా ఇబ్బంది పెడుతున్న స్థానిక భారతీయులను ఆర్యులు రాక్షసులుగాను, అనాగరికులుగాను చిత్రించారు. ఆ విధంగా భారతీయుల్లో ఒక ప్రధాన జాతిపై రాక్షస జాతిగా ముద్రపడింది. అయితే భారత భూభాగంలో చాలా జాతులుండేవి. యక్షులు, కిన్నెరలు, కింపురుషులు, అసురులు, ఇలా అనేక మంది ఉండేవారు. ఆర్య మునులు రాసిన రామాయణ, మహాభారతాది గ్రంథాల్లో రాక్షసులను క్రూరులుగాను, స్త్రీలోలుగాను, ధర్మపాతకులుగాను పేర్కొనడం కనిపిస్తుంది. నిజానికి ఈ లక్షణాలు అనేక సందర్భాల్లో దేవతలు, దేవుళ్లలోనూ కనిపిస్తాయి. ఆర్యులు, ద్రావిడుల మధ్య వివాహ సంబంధాలు ఏర్పడినట్లు రామాయణ, భారతాల్లో పేర్కొన్న అనేక పెళ్లిళ్లు రుజువు చేస్తున్నాయి. ఫలితంగా కుల సంక్రమణ, జాతి సంక్రమణ జరిగిపోయాయి. ఇది రాక్షసుల చరిత్ర. పరాయి వారైన ఆర్యులు ఇక్కడికొచ్చి స్థానిక ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేసి తమను తాము దేవతలుగా, దేవుళ్లుగా ప్రకటించుకొని జనాన్ని నమ్మించారు. అదే సమయంలో ఎదురు తిరిగిన వారిపై రాక్షసులు, దానవులు, అసురులు ఇలా రకరకాల ముద్రలు వేసి ప్రజల్లో వారి పట్ల ఏక్యభావాన్ని కలిగించారు. శివుని వంటి ఆదిదేవుని తమ దేవుళ్లలో కలుపుకొని ప్రజలకు ఆర్యులు ముక్కోటి దేవతల్ని పరిచయం చేశారు. ఆ విధంగా ఆర్యులు భారతదేశంలో తమ వైదిక మతానికి ఇప్పుడున్న హిందూ మతం కలర్నద్దడానికి తెరలేపి సక్సెస్ అయ్యారని విమర్శకులు అంటున్నారు. ఇది వారం రహస్యం.